హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో చాలామంది దృశ్యమాలైన ప్రాపర్టీ ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారండి. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను మంచి డూప్లెక్స్ హౌస్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 30 అన్నారం రోడ్ అండి, తిరుమల హిల్స్ పక్కకే కరణ్ బాగులో అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కానీ ఇదే అండి ఆ ప్రాపర్టీ, బీడిఆర్ టవర్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు 550 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే 5th ఫ్లోర్ ఉంటుందో అది డూప్లెక్స్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డూప్లెక్స్ ఫ్లాట్ అయితే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. కంప్లీట్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 7 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 20 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ 1.5 lakh అయితే పోతుందండి. ప్రాపర్టీ ముందు చూస్తున్నారు కదా, 40 feet రోడ్ అండి. చుట్టూ కాలనీ కూడా ఒక్కసారి చూడండి. మంచి లొకేషన్ అండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మెట్రోకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీని అయితే మీకోసం తీసుకొచ్చాను. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓనర్ వచ్చేసి వేరే లొకేషన్కి షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే ప్రజెంట్ అయితే సేల్కి పెట్టాడండి. ప్రాపర్టీ మన రెంట్కి ఇచ్చుకుంటే 25,000 to 30,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. దీనికి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ప్రజెంట్ మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నామండి, చూస్తాం కదా. కంప్లీట్ కింద మొత్తం కార్ పార్కింగ్ ఇచ్చినారండి. మనం ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామో ఇది వచ్చేసి 501 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, రెడీ టు ఆక్యుపై. అదేవిధంగా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అన్నమాట. ఒకసారి క్లియర్గా ఫ్లాట్కి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాం పదండి. లిఫ్ట్ దగ్గర ఉన్నామండి, లిఫ్ట్ కూడా చూస్తున్నాం కదా. అదే విధంగా మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కూడా మనకు ఒక 4 feet స్టెప్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. స్టెప్ త్రూ అదే విధంగా లేదంటే లిఫ్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 5th ఫ్లోర్లో మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఫస్ట్ కారిడార్ తీసుకుంటే మనకు ఒక 6 to 7 feet కారిడార్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనకి సపరేట్ అయితే అలొకేట్ చేశారనమాట. ఒక ఫ్లాట్కు ఫేసింగ్ లేకుండా మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు నేనైతే ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే ఫస్ట్ డోర్ ఉందో ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ డోరే యూజ్ చేసినారండి. కంప్లీట్ దీనికి గోద్రేజ్ లాక్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓనరే దగ్గరుండి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారని ఇప్పుడు వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ కావడం వల్ల దీన్ని అయితే సేల్కి పెట్టినారు. ఫస్ట్ ఏదైతే ఉందో ఏరియా ఇది సిట్అవుట్ ఏరియా అనమాట. మంచిగా నేబర్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి చాలా స్పేషియస్గా సిట్అవుట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సిట్అవుట్ నెక్స్ట్ వస్తే మనకు లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. కింద మనకు కంప్లీట్ చూసుకుంటే మార్బులే యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్ ఏరియాలో మంచి వెంటిలేషన్తో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈజీగా ఒక 6 to 8 members అయితే కూర్చొని లంచ్ చేయొచ్చు, ఆ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా మనకు ఒక 4x6 విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం వాష్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మంచి లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉండబోతుంది. డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట. మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా వుడ్ వచ్చేసి రైలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది మనం ఎల్డర్ బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది, ఫుల్లీ ఫర్నిష్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే దీంట్లో కూడా మంచి స్పేషియస్గా పెద్ద విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు కిచెన్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు కిచెన్ అన్నమాట. కిచెన్లో కూడా మనకి ఏంటంటే కంప్లీట్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. కబోర్డ్స్ ఉన్నాయి. మనకి ఏదైతే ప్లాట్ఫామ్ తీసుకున్నారో ఇది వచ్చేసి మనకు గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్స్ కానీ అదేవిధంగా విండోస్ కానీ చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 20 years బ్యాకేనండి. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి అయితే సోల్డ్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచిగా గ్రిల్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు.
ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు దిల్సుఖ్నగర్ నియర్ బై అయితే ఉంటుందన్నమాట. మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. డూప్లెక్స్ అవుట్ కాబట్టి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదాం. పైకి వెళ్ళడానికి కూడా ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా కంప్లీట్ మార్బుల్తోనే అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా నీట్ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. స్టెప్స్ మీద కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా పెద్ద విండోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం డూప్లెక్స్ కాబట్టి సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఇది సిట్అవుట్ ఏరియా అన్నమాట. చాలా నీట్గా అయితే ఇక్కడ సిట్అవుట్ ఏరియా అయితే ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి అంబియన్స్తోని పెయింటింగ్స్తోని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ మనకు 30 అన్నారం నియర్ బై అయితే ఉంటుంది. మెట్రోకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఈ విధంగా మనం టీవీ పెట్టుకోవడానికి కొన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. మంచి ఇక్కడ సోఫా కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్స్ కూడా చూస్తున్నారు కదండి, కంప్లీట్ వుడ్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ విషయానికి వస్తే ఎక్కడ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ ఎవ్రీ ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విండోస్, అదేవిధంగా కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మనకు చాలా స్పేస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా లేదంటే బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ యూపీవీసీ డోర్స్తోని చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు దిల్సుఖ్నగర్ మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 30 అన్నారం అండి. తిరుమల హిల్స్ పక్కకే కరణ్ బాగ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డూప్లెక్స్ కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ ఒకటికి లాన్ కూడా తీసుకోవడం జరిగిందండి. అది కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ వస్తే మనకి ఈ విధంగా మనకైతే ఒక స్పేస్ కూడా ఉంటుందన్నమాట. మనకు ఇక్కడంటే మనం సిట్ హౌస్ అంటే సిట్టింగ్ కూర్చోవడానికి కానీ లేదంటే మన క్లాస్ ఆరేసుకోవడానికి ఈ విధంగా మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి. మనకు మెట్రోకి చాలా దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. నియర్ బై మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేసారనుకోండి, వస్తే మనము ఈ ప్రాపర్టీని అయితే చూడొచ్చు అనమాట. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అయితే లేరనమాట. ఇక మనకు ప్రాపర్టీ మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఈ ప్రాపర్టీని 1,50,00,000కి అయితే చెప్తున్నారండి. ఏదైతే ప్రైస్ చెప్తున్నానో ఇదేంటంటే మనకు ఫిక్స్ ప్రైస్ కాదనమాట. ప్లస్ ఏదైతే ఉందో మనకు డూప్లెక్స్ ఫ్లాట్ 3 BHK అనమాట. మనకు 1980 SFT అయితే రావడం జరిగిందండి. దీనికి పర్మిషన్ కూడా ఉందండి. మీకు లోన్ కూడా రావడం జరుగుతుంది. 80%, 70% వరకు లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కావచ్చు. ఇక యూడిఎస్ విషయానికి వస్తే 50 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1,50,000 వరకు అయితే ఉందండి. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ అయితే ఉందండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మంచి ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.